తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నిజంగా మీ ఇంటర్వ్యూ మాకు రావడం చాలా అదృష్టంగా. ఇట్స్ మై ప్లెజర్ అండి. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. మీ హెల్త్ ఎలా ఉంటుందండి? ఎవ్రీథింగ్ ఫైన్. ప్రెసెంట్ అంతా బాగున్నానండి. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మా తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడుతున్నారు అందరూ. అవునా? నిజమా? కరిగిపోయారు వాళ్ళు బాగా పాడుకుంటున్నారు మేడం. కరిగిపోయారు వాళ్ళు బాగా పాడుకుంటున్నారు మేడం. ఇంత ఫేమస్ అయిపోయిందండి ఆ పాట అంటే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బస్సులో కానీ ట్రైన్లు ఎవరైనా కరిగిపోయాను వాళ్ళకి వాలంటీర్కి పాడేసుకుంటారండి వాళ్ళు. చాలా ట్రాల్స్ కూడా చేశారు, మీమ్స్ క్రియేట్ చేశారు, ట్రాల్స్ చేశారు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటావు? యాక్చువల్ గా నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నాను. నెగటివ్ ట్రాల్స్ కూడా నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను యాక్చువల్ గా. అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. యాక్చువల్ గా వాళ్ళందరూ విజయం మీ వైపే ఉందండి, న్యాయం మీ వైపే ఉందని తెలుగు రాష్ట్రాల్లో అందరూ అంటున్నారు. నాకు మీ తెలంగాణ నుంచి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఈవెన్ వినాయక వీటికి హైదరాబాద్ కూడా రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు యాక్చువల్ గా. అక్కడ రోల్స్ చేసిన వాళ్ళు చేసినా సరే సపోర్ట్ చేసే వాళ్ళు బాగా చేస్తారు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పాజిటివ్నెస్ అండి. ఇప్పుడు ఆత్మహత్యలోంచి బయటకు వచ్చారు. ఇటువంటి చర్యలకి ఎప్పుడు చేయకండి, మీరు ఉండాలండి. దాన్ని గోక్తడు. అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? డిప్రెషన్, ఆ రోజు చాలా డిప్రెషన్ లో ఉన్నాను దుర్గా ప్రసాద్ గారు. చాలా అంటే చాలా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, చాలా తప్పు చేశాను ఆ రోజు. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. చాలా తప్పు చేశాను ఆ రోజు. ఇది రియలైజేషన్. మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు. ఇప్పుడు కానీ లేకపోతే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము. ఇప్పుడు నువ్వేమన్నా? మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు. ఇప్పుడు కానీ లేకపోతే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము. ఎందుకు? మాకు పంపించాలి మీరు ఖచ్చితంగా. మీ ఊరు రమ్మంటే వస్తాం మేము. మేము కూడా వస్తాను, నేను వస్తానండి, పట్టుకుని వస్తాను. మీ బర్త్డే ఎప్పుడు చెప్పండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి వస్తాను. మీ బర్త్డే ఎప్పుడు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా మాదర్ చోద్? టెక్కల్ రండి, యూర్ ఆల్వేస్ వెల్కమ్. టెక్కల్ రండి, మా కంటెంట్కి ఇప్పుడు రండి మీరు. రండి మా కంటెంట్కి ఇప్పుడు రండి మీరు. సరే, యంగ్ స్టార్ మీరు అయితే సినిమా ఛాన్స్లు వస్తే యాక్ట్ చేస్తారా సినిమాలో? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. వచ్చింది నిన్న సాయి కృష్ణ గారని ఒక డైరెక్టర్ నిన్న వచ్చారు హైదరాబాద్ నుంచి మా ఇంటికి. అయితే వెళ్ళి కొంచెం డాన్స్ ఓరియంటెడ్ కి సంబంధించిన మూవీ అన్నమాట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. తిరిగిస్తున్నాం, నేను కూడా ఒప్పుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. చాలా మంది మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారండి. మా ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట, దాంట్లో ఆయన లాక్కెళ్దామా అని అన్నారు. ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుంటారు బాబు అని మేము అందుకే ఇంటర్వ్యూ చేసినాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్? నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఇంట్రెస్ట్. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.
నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.